జ్యోతిషాభిలాష మిత్రులకు స్వాగతం. ఈ వీడియోలో మనం డిసెంబర్ నెలలో ధనుసు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో చూద్దాం. ధనుసు రాశి నుంచి 3వ స్థానంలో రాహు, 4వ ఇంట్లో శని భగవానుడు, 7వ ఇంట్లో గురువు, 7, 8 స్థానాల్లో గురు భగవానుడు, 9వ ఇంట్లో కేతు యొక్క సంచారం వలన రాహు 3 ఉండటం వలన సోదరులతో ధైర్యంగా ఉంటారు. సోదరుల వలన మనకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయన్నమాట. చేతులతో చేసేటటువంటి వృత్తిలో మనం రాణించే అవకాశం గొప్పగా ఉంది. క్రీడాకారులకు, క్రికెట్ ఆడేటటువంటి వారికి, టెన్నిస్ ఆడేటటువంటి వాళ్ళకి, క్యారమ్స్ ఆడేటటువంటి వాళ్ళకి, చెస్ ప్లేయర్స్కి మంచి అవకాశంగా చెప్పవచ్చు. 4 శని భగవానుడు ఉండటం వలన 4 నుంచి దశమ స్థానాన్ని శని వీక్షించడం వలన పనిచేసేటటువంటి చోట జాగ్రత్తగా వహించవలసి ఉంటుంది. గ్రూప్ లీడర్స్, యూనియన్ లీడర్స్ వారికి ప్రతికూల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే 4 ఉన్నటువంటి శని గురు రాశులు ఉండటం వల్ల గురువుకు సంబంధించినటువంటి స్థానాల్లో విద్యాలయాలు, కాలేజీలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ప్రిన్సిపాల్ స్థాయికి వెళ్ళడానికి మంచి అవకాశంగా చెప్పవచ్చు. శని 4 ఉండటం వలన చతుర్థంలో తల్లితో మంచి సఖ్యత ఏర్పడి తల్లికి కొద్దిగా గవర్నమెంట్ నుంచి ఎటువంటి పెన్షన్స్, ఎటువంటి రావాల్సి ఎవరైతే ఉంటుందో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి అన్నీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మనకు 7 గురువుని యొక్క సంచారం వలన భార్యతో కొద్దిగా ఎడబాటు, కలహాలు, తగువులు అటువంటివి వచ్చే అవకాశం ధనుసు రాశి వారికి ఉంది. గురువు 8 సంచారం వలన అత్తగారి నుంచి మనకు రావాల్సినటువంటి ఆస్తులు, వ్యవహారాలు, పెదనాన్నకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కొద్దిగా చెడు ఫలితాలని మనం చూడవలసి రావచ్చును. 9 కేతు సంచారం వలన విదేశాలకి వెళ్ళడం కొన్ని రోజులు ఆపుకోవడం చెప్పదగినటువంటి సూచన. ధనుసు రాశి వారు కేతుకు సంబంధించినటువంటి గణపతిని ఆరాధించడం, సోమవారం పూట, గురువారం పూట శివాలయంలో కానీ, షిరిడి సాయిబాబా ఆలయంలో కానీ గుగ్గిళ్ళని దానం చేయడం చెప్పదగినటువంటి సూచన. స్వస్తి.